హాయ్ ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో లివర్ క్లినిక్ కొంపల్లి. సో నేను ఈరోజు మీకు కొంచెం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి కొన్ని ఇన్సైట్స్ ఇవ్వబోతున్నాం. ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. కొంతమంది కొన్ని ఆర్టికల్స్ రీసెంట్గా వచ్చాయి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి వాటి గురించి. ఐ వాంట్ టు గివ్ ఎ బ్రీఫ్ అబౌట్ వాట్ ఈస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో మన పాతకాలం తల్లిదండ్రులు మన పూర్వీకులంతా ఈ ఫాస్టింగ్ గురించి రెగ్యులర్గా మనం ఫాలో అవుతున్నది. కాకపోతే ఏంటంటే ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఒకటి తోడవడం వల్ల మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి ఈ మధ్య కాలంలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ న్యూస్. బేసికల్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 2-3 వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వన్ థింగ్ ఈజ్ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. దీంట్లో ఏమవుతుందంటే ఒకరోజు నార్మల్ డైట్ తీసుకొని నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేస్తారు. సో మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్ డైట్ తీసుకుంటారు. సమ్టైమ్స్ దే మే టేక్ లెస్ దెన్ 500 క్యాలరీస్ ద నెక్స్ట్ డే. దీన్ని ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటారు. కొంతమందికి 5:2 ఫాస్టింగ్. దీంట్లో ఏంటంటే నార్మల్గా వారంలో 7 డేస్ ఉన్నట్టయితే 5 డేస్ నార్మల్ ఫుడ్ తీసుకొని సాటర్డే సండే ఫాస్టింగ్ చేస్తారు. ఇదొక టైప్ ఆఫ్ ఫాస్టింగ్. అండ్ ఇంట్రాడే ఫాస్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో 24 అవర్స్ ఉన్నట్టయితే దీంట్లో 8 అవర్స్ ఫుడ్ తిని మిగతా 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తారు. దీంట్లో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్ తీసుకోవడం. అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకున్నట్టయితే మళ్ళీ 8 డిన్నర్ చేయడం వల్ల మిగతా 16 అవర్స్ మనం ఫాస్టింగ్ చేసినట్టయితే దాన్ని ఇంట్రాడే ఫాస్టింగ్ అంటారు. ఇవన్నీ పద్ధతులు ఏంటంటే ఎట్ ద ఎండ్ మనకి మన ఫుడ్ కన్సంప్షన్ తక్కువ చేయడం వల్ల వెయిట్ లాస్ ఏమన్నా అవ్వచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఇవే కాకుండా శరీరంలో కొవ్వు అండ్ లివర్లో కొవ్వు తగ్గించడానికి చేసే పద్ధతులు. సో వీటిలలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే సో ఎవరైతే బరువు తగ్గదలుచుకున్నారో వాళ్ళకి ఫుడ్ కన్జంప్షన్ అనేది ఈ పీరియడ్లో మనం తగ్గించినట్టయితే మిగతా టైంలో మెటబాలిజం అంటే శరీరంలో ఉన్న కొవ్వు కాస్త కరగడం, స్లోగా వాళ్ళ వెయిట్ తగ్గడం అండ్ వాళ్ళకి ఎనర్జీ రావాలి అని అంటే ఈ ఫ్యాట్ అనేది డైజెస్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా స్లోగా వెయిట్ లాస్ అవుతుంటారు. కాకపోతే దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అల్సర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అండ్ కొంతమందికి షుగర్స్ డౌన్ అవ్వడం, ఫెటిగ్నెస్ అవ్వడం, హెడేక్ ఉన్నవాళ్ళు, ఇవన్నీ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇంకా ట్రిగ్గర్ చేసే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినట్టయితే ఇండైరెక్ట్గా వెయిట్ లాస్ తగ్గి ఒబెసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి గురక ప్రాబ్లం వస్తుంది అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ కాకుండా డయాబెటీస్ కంట్రోల్ కావడం, లివర్లో ఫ్యాట్ తగ్గడం, ఇవన్నీ ఆటోమేటిక్గా ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ఫ్యాట్ డైజెషన్ అయ్యి మీకు ఇవన్నీ రీప్లెనిష్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ మంచిదే. కాకపోతే దీంట్లో ఏంటంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ఫిజిషియన్ పర్యవేక్షణలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ.